హైదరాబాద్లో మృతి చెందిన నర్సింగ్ విద్యార్థి కేసును పోలీసులు తేల్చేశారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. గచ్చిబౌలి రెస్టారెంట్ రూమ్లో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని శృతి ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో మాత్రం ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. సంచలనంగా మారిన శృతి ఆత్మహత్య ఘటనను పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని లోతైన దర్యాప్తు చేశారు. శృతికి మహబూబ్ నగర్లో మోటార్ డ్రైవింగ్ స్కూల్లో జీవన్ పాల్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో హైదరాబాద్కు వచ్చిన జంట హోటల్లో 2 రూములు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత పెళ్లి విషయం చర్చకు వచ్చింది. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అటు తర్వాత గొడవ పెద్దది కావడంతో జీవన్ తన స్నేహితుని రూమ్కి వెళ్ళిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన శృతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శృతి మృతికి కారణమైన జీవన్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లో మృతి చెందిన నర్సింగ్ విద్యార్థి కేసును పోలీసులు తేల్చేశారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. గచ్చిబౌలి రెస్టారెంట్ రూమ్లో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని శృతి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో మాత్రం ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. సంచలనంగా మారిన శృతి ఆత్మహత్య ఘటనను పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని లోతైన దర్యాప్తు చేశారు. శృతికి మహబూబ్ నగర్లో మోటార్ డ్రైవింగ్ స్కూల్లో జీవన్ పాల్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో హైదరాబాద్కు వచ్చిన జంట హోటల్లో 2 రూములు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత పెళ్లి విషయం చర్చకొచ్చింది. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అటు తర్వాత గొడవ పెద్దది కావడంతో జీవన్ తన స్నేహితుని రూమ్కు వెళ్ళిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన శృతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శృతి మృతికి కారణమైన జీవన్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.